ఏపీలో రాజకీయం రంగు మారుతోందా? పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అభిమాన జనం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వంలో నిజంగా భయం పుట్టుకుందా? ఈ విషయాలు కొలిచేసుకుందాం. కాకపోతే ఇప్పుడు ఒక డైలాగ్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే రప్ప రప్ప పుష్ప సినిమాలోని ఈ డైలాగ్. ఎందుకంటే పల్నాడు పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉండడంతో ఆయన అభిమాని జగన్ బ్యానర్ పట్టుకొని దాని మీద రప్ప రప్ప తలకాయలు అని ఒక పదం వాడాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా అడుగుతున్నాడు? పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది. డైలాగ్ చెప్పించుకున్నాడు. మనోడు ఏమని రాసిండ్రు, ఎందుకు పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అంటే అక్కడ చెప్తున్నాను అన్నట్టు. జగన్ అన్న ఆఫీస్లో ఇది గంగమ్మ జాతరలో పొట్టేలు తలకాయ పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదో పోస్టరా? ఈ పోస్టర్ పట్టుకొని జగన్ ఎవరైతే అభిమానం ఉన్నాడో ఆయన రోడ్డు మీద గలబడేసరికి ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యి ఇక సోషల్ మీడియా అయితే డబుల్ రియాక్ట్ అయ్యి ఈ వీడియోను పెద్ద ఎత్తున వైరల్ చేయడం జరిగింది. అయితే దీని కింద ఉన్న కామెంట్లు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తప్పేంది, ఇది ప్రజాస్వామ్యం కాదా, పుష్ప సినిమాలో ఉన్న డైలాగ్ను వాడితే తప్పేంటి అని పుష్ప సినిమాను అల్లు అర్జున్ను మళ్ళీ పట్టుకున్నాడు. 2024 ఎలక్షన్లలో అదే అల్లు అర్జున్ పోయి ఈ జగన్ పార్టీకి సపోర్ట్ చేసేసరికి పుష్ప మీద అభిమానులకు కోపం ఎక్కువైంది అనేది వాస్తవం. కానీ మళ్ళీ ఇలాంటి యొక్క అల్లు అర్జున్ డైలాగు మళ్ళీ అడ్డొచ్చేసరికి అది కొంత ఏంటంటే రాజ్యం పోసుకొని చెప్పవచ్చు. ఇప్పుడు అయ్యో కింద మనోళ్ళు కామెంట్ పెట్టేది ఏంటంటే సినిమాలో డైలాగు రోడ్డు మీద వాడరాదప్ప, నిజమైన పోలీసులు వచ్చి నిజంగానే అరెస్ట్ చేస్తారు. ఇది మనోళ్ళు పెట్టింది. ఇగో మా అన్నను పెట్టి సరే పుష్ప 2ది పుష్ప 3ది అన్నట. ఇంకా ఇక్కడ ఏం పెట్టిరంటే చాలామంది తలకాయలు కోయడం అనేది సినిమాలలో వాడచ్చు కానీ రోడ్డు మీద వాడరాదు, అది కూడా నీకు తెలియదా మాజీ సీఎం అని పెట్టినటువంటి కామెంట్లు. ఆల్ ఇండియాలో సూపర్ హీరో జగన్ మామయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టి సినిమా పేరు రప్పారప్ప తీయాలి. ఇలా చాలామంది అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ అభిమాని ఎవరైతే ఉన్నారో ఆ పోస్టర్ను పట్టుకొని ప్రజల్లోకి రాకూడదు, ప్రజల్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆయన తరపు అభిమాని అలాంటి పోస్టర్ పట్టుకొని వచ్చేసరికి అక్కడికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి జనము ఆ పోస్టర్ను చూసి సెల్ఫీలు దిగడము అలాగే ఆ వీడియోను వైరల్ చేయడం జరిగింది. అందుకని పోలీసులు రియాక్ట్ అయ్యి అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తప్పు అని కొంతమంది అంటూ ఉంటే తప్పు కాదు అని ప్రజాజనం అంటూ ఉన్నారు. ఎందుకంటే రోడ్డు మీదనే ఆ బ్యానర్లు పట్టుకొని నిలబడితే ఎట్లా ఉంటుంది, కరెక్ట్ కాదు కదా అని అందరు అంటూ ఉన్నారు. ఈ వీడియో చూసి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది పోలీసులు చేసింది తప్పే, కూటమి ప్రభుత్వం కావాలనే కుట్రతోటి తన యొక్క కార్యకర్తను అరెస్ట్ చేసిండ్రు, ఖచ్చితంగా నేను ఆ కార్యకర్తను బయటకు తీసుకొచ్చేదాకా రప్ప రప్ప ఆడిస్తూనే ఉంటా, అధికారంలోకి వస్తే ఏదైతే 2029లో ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చేది మేమే, బాగా గుర్తుంచుకొని ఎవరెవరైతే వైసీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ టచ్ చేస్తున్నటువంటి పోలీసులకు ఎస్పీతో సహా చాలామందికి వార్నింగ్ ఇచ్చిండు జగన్ మామయ్య. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది? దీని మీద పవన్ కళ్యాణ్ కూడా ఒక కౌంటర్ ఇచ్చిండు. ఏంటంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నువ్వు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా నేను భయపడలేదు,
ఇప్పుడు అధికారంలో ఉండి కూడా నువ్వు భయపెడతా ఉంటే ఈడ భయపడడానికి ఎవడూ లేడు. పోలీసులు వాళ్ళ ఏదైతే చట్టరీత్యా వాళ్ళ పని ఉందో వాళ్ళ నిధులు లాండ్ ఆర్డర్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు. మొన్న ఏదైతే పెద్ద మనిషికి కొంచెం ఇదే పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ దెబ్బ తాకి పెద్ద మనిషి మరణించడం జరిగింది. దాని మీద ఆరుగురు పేరు మీద కారు డ్రైవరు జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా వాళ్ళ ఇంకో నలుగురు పేరు అనుకో వాళ్ళ పేర్ల మీద కేసు కూడా బుక్ అయింది. ఏమో మరి ఈరోజు జగన్ అరెస్ట్ అవుతాడంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా జగన్ను అరెస్ట్ చేస్తారా చెయ్యరా వేచి చూద్దాం. మీ కామెంట్ కూడా మనకు కావాలి. ప్రశ్నించడం మన హక్కు, కానీ రప్పా అనడం చాలా తప్పు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.